ఈ 100 రోజుల పాలనలో మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆమె ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా రోజాకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ 100 రోజుల పరిపాలన గురించి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనని డైవర్సింగ్ పాలన అనే చెప్పే ఈ రోజాకి పుచ్చలేసిపోయిద్ది. పుచ్చకాయలు నరికేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 100 రోజుల పాలనలో ఏ ఒక్క రోజైనా రోజా అనేది కనిపించిందా? మాజీ మంత్రిగా కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేగా కానివ్వండి, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలిగా కానివ్వండి, ఎక్కడైనా ప్రజల్లో కనిపించిందా? ఇంత వరదలు వచ్చి 60 లక్షలను ఏడ్చారు జనం. ఎక్కడైనా కనిపించిందా వరద ప్రాంతంలో? ఈ రోజా అనేది ఎక్కడుంది? ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుంది? ఎందుకు దడదడలాడిపోయింది? ఎందుకు వణికిపోయింది? ఏ పాపం తెలియదు, ఏ అన్యం పుణ్యం తెలియదు, ఏ స్కాములు చేయలేదు, ఏ భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడ కూడా అవినీతి చేయకుండా నీతి నిజాయితీ కలిగిన రాజకీయాలే చేసిందని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. జగనన్న తోపు తురుమంటది, ఇదో పెద్ద పోటుగత్తే అనిద్ది కదా. మరి ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఈ 100 రోజుల్లో ఎక్కడా కనబడని ఈ నీతిమంతురాలు, ఈ ప్రతివత్త శిరోమణి మరి ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని రోజులు ఏమైపోయింది? ఇన్ని రోజులు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు ప్రజల్లోకి రాంది ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జంబల అక్కడి బంబలాగా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడితే ఎవడైనా సరే, ఎవరికైనా ఛాన్స్ ఇస్తా. ఒక్కడైనా సరే తప్పులు చూపించినా, ఆయన పరిపాలన చేసిన విధానాన్ని ఆయన చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు చూపించినా, ఇది తప్పు చేశాడని నిరూపించినా, ఇది జరగలేదు కానీ ప్రెస్ మీట్లో ఇది తప్పు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులని ఎవరితో ఎక్కడైనా చెప్పించినా, ఎక్కడైనా రుజువు ఇప్పించినా మీరు ఏం చేసినా పడతాం. కానీ ఆయన చేసిన 100 రోజుల పరిపాలన గురించి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే, పిచ్చివాగుడు కుక్కవాగుడు వాగితే, ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ రోజాతో సహా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవడైనా సరే ఒక్కొక్కటి తలకాయలు పుచ్చకాయలు పగిలిపోయింటూ పుచ్చలు పగిలిపోతాయని తెలియజేస్తా ఉన్నా. పిచ్చకూతలు కూస్తే ఒక్కొక్కళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తాం. మేము కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చెక్కిస్తారని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన 100 రోజుల పరిపాలనని గత 100 సంవత్సరాలైనా మర్చిపోని రీతిలో చేశాడు. 100 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు చేసి చూపించాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీలాంటి చిత్తకార్తె కుక్కలు, మీలాగా పేటీఎం బ్యాచ్లు 100 రూపాయలకి 10 రూపాయలకి ఈచ్ 5 రూపాయలు కూడా పనిచేసే పేటీఎం కుక్కలు వాగినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు నమ్మడానికి కానీ, ఇతర యావత్ భారతదేశం మొత్తం చూసి నమ్మడానికి కానీ ఎవరు సిద్ధంగా లేరు. మీ మాటలు వినడానికి అంతకన్నా సిద్ధంగా లేరని తెలియజేస్తాను. మీకులాగా పని పాట లేకుండా 5 రూపాయలకు 10 రూపాయలకు పనిచేసే వాళ్ళు కాదు. రోజు డ్యూటీలకు వెళ్ళి పనులకు వెళ్ళి ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి మీలాంటి కుక్కల వాగుడు ఎవరు వినరని తెలియజేస్తా ఉన్నాను. అంటే గడిచిన 100 రోజుల్లో ఏ రోజు కూడా ప్రజల గురించి రోడ్డు ఎక్కి ప్రజలకి పలానా సమస్య ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి రోజా గారు అయితే ఏ రోజు కూడా కనిపించిన దాఖలాలు అయితే మనమైతే చూడలేదు. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికే మీడియా ముందుకు వచ్చి ఏదో గతంలో కూడా కొన్ని కామెంట్స్ చేసింది, మళ్ళీ తాజాగా ఈ కామెంట్స్ చేసింది. అంటే కేవలం రాజకీయాలను అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టు కూడా ఆమె అయితే మాట్లాడుతుంది కదా. నిజంగా లడ్డూలో ఎలాంటి కల్తీ ఏం జరగలేదు, కావాలంటే మేము ప్రధానమంత్రికి సైతం లేఖ రాసామని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే మాజీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా ఏదో దీక్ష అయితే చేశారు, ఏదో సవాల్ అయితే విసిరారు. ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని అంతా కూడా మీరు? అదేనండి చెప్పాను కదా, 100 రోజుల్లో ఎక్కడా కనబడని ఈ ఆర్టిస్టు, ఈ పేటీఎం కుక్క ఈరోజు వచ్చి బోమని మొరుగుతూ ఉంది మీడియా ముందు. జగన్ అన్న ఏమన్నా ఉంటే ఎగేసుకొని వచ్చేసిద్ది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడన్నా కష్టం పడుతున్నా, ఎక్కడన్నా బాధపడుతున్నా, ఎక్కడైనా నరకయాతన అనుభవిస్తున్నా, ఆడబిడ్డలు నలిగిపోతున్నా, ఆడబిడ్డలకు రక్షణ లేకపోయినా, ఒక సినీ నటితో సహా ఇబ్బంది పడి వీళ్ళ కుక్కల విద్యాసాగర్ అనే ఒక ఎదవ వల్ల ఆ బిడ్డ ఎంత నరకయాతన నరకక్షోభ అనుభవించిందో ఒక ప్రెస్ మీట్ లేదు. ఆడబిడ్డల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ముఖ్యంగా మహిళల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ప్రజల గురించి ప్రెస్ మీట్ పెట్టరు, పరిపాలన గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టని కుక్కలు ఈరోజు జగనన్నను ఏదో అనరాని మాట్లాడినట్టు, వీడు తప్పు చేయకుండానే మేము తప్పుడుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు తప్పు చెప్పినట్టుగా ఇది ఎగేసుకొని జంబలక్కడ బొమ్మలాగా మీడియా ముందుకు వచ్చింది. దీని మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేసిందే తప్పు.
ఈ వెంకటేశ్వర స్వామి గుడి అంటే యావత్ భారతదేశం, ఇతర దేశాలు, ఇతర ఖండాల నుంచి కూడా అతన్ని చూడడానికి, అతన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆయన వైకుంఠ పర్వత దేవుడు. అతన్ని ఎంత కలియుగ దేవుడిగా కొలుస్తారంటే ప్రతి ఒక్కరు కూడా అంత ఇష్టంగా కొలుస్తారు. ఒకరు గుడికి వెళ్ళారంటే ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి కొన్ని వందల మందికి పంచుతారు, అదే పుణ్యం అని. కానీ అలాంటి లడ్డూలో పంది కొవ్వు, ఆ గేదెల కొవ్వు, ఆవుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని ఆయన ప్రసాదం లడ్డూలో కలిపారంటే వీళ్ళని ఏమి చేస్తే పాపం పోయిద్ది, వీళ్ళని ఎట్లా నరికేయాలి, ఎట్లా ఉన్న పలంగా నిల్చోబెట్టి పెట్రోల్ పోసి తగలేయాలనిపిస్తూ ఉంది ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా నిల్చున్న పలంగా ఆ టీటీడీ చైర్మన్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి ముఖ్య ముద్దాయి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఏంటో వీడియో పెద్ద తోపులాగా, తురుములాగా, పెద్ద పుడింగిలాగా ఈడు ఏది చేసినా చెల్లుబాటు అయిపోద్ది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక నా అంత తోపు లేడు, నా అంత తురుము లేదు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది, నన్ను ఎవడు పట్టుకోలేడు, నన్ను ఎవడు ఆపలేడు, నేను ఏ స్కాములు చేసినా ఏం చేసినా నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడు, పీకేవాళ్ళు లేడు అని అనుకున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బొచ్చు ఈకలతో సహా పీకేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా ప్రజలు పరిపాలించే పరిపాలన ఏర్పడింది. కాబట్టి ఏ ఒక్క స్కామ్నైనా సరే, ఏ ఒక్క తప్పునైనా సరే ఎంత కప్పిపుచ్చాలని చూసినా ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎంచుకున్న పరిపాలన. గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది, కానీ ఇప్పుడు ప్రజలు పరిపాలించే పరిపాలన నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిపాలన నడుస్తూ ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు శిక్షార్హులే. లడ్డూ విషయంలో ఏదైతే తప్పుడు చేశారో ప్రతి ఒక్కరిని ఎవ్వరు వదిలిపెట్టినా ఏడుకొండల స్వామి అయితే వదిలిపెట్టడు, గుర్తుపెట్టుకోండి. ఆయనని మించిన భగవంతుడే లేడని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటిది ఆయనతోనే చెరగాటం ఆడారు, ఆయనతోనే ఆటలాడు. ఎవడిచ్చాడ్రా మీకు అంత అధికారం? భగవంతుని కూడా భ్రష్టు పట్టించే రీతిలో మీరు పరిపాలించారంటే గత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోయింది? ముక్కలుగా నరికేయాలి మిమ్మల్ని, ఉన్న పలంగా సజీవ దహనం చేసేయాలి మిమ్మల్ని. అప్పుడన్నా పాపం పోయిద్దేమో. ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకోండి, పశ్చాత్తాపపడండి, మోకాల మీద ప్రార్థించండి ఆయన్ని. అప్పుడన్నా మీకు కొద్దో గొప్ప ప్రాణ భిక్ష, బ్రతుకు మీద భిక్ష పెడతాడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీటీడీ చైర్మన్ వాళ్ళ ఆవిడేం పొద్దున్న లేస్తే బైబుల్ పట్టుకుంటుందంట, ఈయన మాత్రం టీటీడీ చైర్మన్ అంట. ఏమన్నా ఇవరం సవరం, అందం సందం ఏమన్నా కొద్దిగా ఉందా జగన్మోహన్ రెడ్డి? అసలు నిజంగా నువ్వు ఏం చేసావు నీకు అర్థమై చేసావా? అంటే నీకు ఒక అధికారంలో ఉన్నాను కదా ఒక మదము, ఒక కొవ్వు, ఒక బలుపుతో పట్టిన బలుపు ఇది. కాబట్టి ప్రతి ఒక్కటి బలుపు దించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలు ఎంచుకున్న పరిపాలన నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని వెంకటేశ్వర స్వామితో ఆడుకుని ఏదైనా వదిలేస్తారేమో, కానీ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు నా కొడకలారు. ఎవ్వడు కూడా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతారు. ఆల్రెడీ మీ పార్టీ నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయింది. మిమ్మల్ని అదాలపతంలోకి తొక్కి భూస్థాపితం చేసేంత వరకు వెంకటేశ్వర స్వామి మీ చుట్టే వెంటాడతాడని నేను తెలియజేస్తా ఉన్నాను. మధ్యకాలంలో తప్పు జరిగిందని చెప్పేసి డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఒక ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు 11 రోజుల పాటు. అసలు ఎందుకు తీసుకోవాలి? తప్పు చేసింది మీరే కదా, ఆ ప్రాయశ్చిత్తం ఏదో మీరే పడండి అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే మాట్లాడుతున్నారు కదా. ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకి? నిజంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చేశాడో దాన్ని వైఎస్ఆర్సీపీ చేస్తున్న కామెంట్స్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు కాబట్టి దీక్ష తీసుకున్నాం అంటున్నారా? అరే బాబు, మాట్లాడే ప్రభుత్వంలో తప్పు జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు. సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమన్నుందా? నిజంగా మీరు ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టిన నా కొడుకులేనా? మిమ్మల్ని ఎలా మాట్లాడినా ఏం చేసినా తప్పు లేదనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎవడరా ముఖ్యమంత్రిగా ఉంది? గత 5 సంవత్సరాలు ఎవడరా పరిపాలించింది? గత 5 సంవత్సరాలు ఎవడరా అధికారంలో ఉంది? కూటమి ప్రభుత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందా? ఏం మాట్లాడుతూ ఉన్నారా? మీ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా? మీ మైండ్ ఎవడం దొబ్బేశాడా? మీ కళ్ళు కాకులు పొడిచాయా? మీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకున్నారా? అసలు మీరు అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం తప్పు చేసిందన్నాక సిగ్గు లజ్జ ఏమనుందా? టీటీడీని ఏలింది మీరు, టీటీడీని భ్రష్టు పట్టించింది మీరు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసింది మీరు. ఒక ఎమ్మెల్యే వెళ్తేనంట వాడు వెనకాల 30-40 మంది అంట, ఒక మినిస్టర్ వెళ్తేనంట వాడు వెనకమాల 60-70 మంది అంట, ఒక రోజా వెళ్తే దాదాపు దాని వెనకమాల ఒక 100 నుంచి 120 మంది వెళ్తారంట. ఏంటిది? అంటే అక్కడ కూడా రాజకీయమేనా? అక్కడ కూడా పరిపాలనేనా? అక్కడ కూడా దోపిడేనా? వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దోపిడీ చేసే వాళ్ళని ఇలాంటి చెత్తనా కూడా చెత్త మా కర్మగాలి గత 5 సంవత్సరాల్లోనే చూసాం. ముఖ్యంగా రోజా అయితే
నెలలో 4 సార్లు తిరుపతి వెళ్ళిద్దంట. దాని వెనకమాల 100 నుంచి 120 మంది వెళ్తారంట. వాళ్ళందరి దగ్గర ఒక టికెట్, ఒక లెటర్, దాని సంతకం పెట్టి ఒక లెటర్ ఇస్తే 20,000 అంట. ఎవరికైతే నువ్వు లెటర్స్ ఇచ్చావో ప్రతి ఒక్కరి దగ్గర ఫోటో ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నీ సంతకం పెట్టిన సంతకం ఉంది. ప్రతి ఒక్క చిట్ట ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంచుకున్న పరిపాలన ఉంది. కాబట్టి చట్టం నీ చుట్టమేం కాదు, నీ అమ్మ మొగుడి జాగిరేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టానికి అర్హులే, చట్టానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే. నువ్వు తిరుపతి వెళ్తా నీ వెనకమాల 100 నుంచి 20 మందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు దొబ్బేస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడిచ్చాడు నీకంత అహంకారం? ఎవడిచ్చాడు నీకంత మదం? నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళాలి, నీ గన్ మ్యాన్ వెళ్ళాలి, పోనీ నీతో పాటు వచ్చిన పిఏ వెళ్ళాలి, నీ డ్రైవర్ వెళ్ళాలి. ఏంటి 100 నుంచి 20 మంది? నువ్వేమన్నా తోపా? నువ్వేమన్నా తురుమా? అదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం నీ అమ్మ మొగుడు జాగిరి అనుకుంటా ఉన్నావా? తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వేమన్నా కొనేసావు అనుకుంటా ఉన్నావా? తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా నీ మొగుడు ఏమన్నా సంపాదించి నీ పేన రాశాడు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి. గత 5 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానం దగ్గర కూడా మీరు రాజకీయం వెలగబెట్టారు. తిరుపతి దేవస్థానాన్ని బస్టు పట్టించి అసలు వెంకటేశ్వర స్వామి ఏంట్రా బాబు నాకు ఈ నరకయాతన అనుకునేలా చేశారు. భగవంతుడికి సరిపడ భోజనం కూడా పెట్టకపోతే, ప్రసాదం కూడా, నైవేద్యం కూడా పెట్టకపోతే ఎందుకు మీకు ఆ బతుకు? ఎందుకు మీకు ఆ పరిపాలన? ఎందుకు అసలు ఆడు ముఖ్యమంత్రిగా ఉండడం? ఎందుకు మీరందరూ మినిస్టర్లుగా ఉండడం? ఎందుకు టీటీడీ చైర్మన్గా ఉండడం? భగవంతుడికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టలేని వాళ్ళు, పట్టెడు ప్రసాదం పెట్టలేని వాళ్ళు, పట్టెడు నైవేద్యం పెట్టలేని వాళ్ళు మీరెందుకు టీటీడీ చైర్మన్లు? మీకెందుకు తిరుపతి దేవస్థానం మీద మీకంత హక్కు అని అడుగుతా ఉన్నాను. ఎవరైతే తప్పు చేశారో మీ అందరి బలుపు, మదం, అహంకారం దించి అద్దాల పతనం తొక్కడానికే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాడు వెంకటేశ్వర స్వామి. మీ అందరి మదం అనచడానికే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి. కాబట్టి ప్రతి ఒక్కరి చెట్ట తెలుస్తాం. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు కూడా తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఆడెనకమాల ఒక 100 మంది, ఇట్లా ఎంతమంది మినిస్టర్లు వెళ్తే వాళ్ళ వెనకమాల ఒక 60-70 మంది. ఏంటిది? అక్కడ కూడా స్కాములే, అక్కడ కూడా కోట్ల రూపాయలు సంపాదించడమే. ఈ పంది రోజా అనేది ఇది ఒక పెద్ద వేస్ట్. గత 5 సంవత్సరాల్లో ఆడదాం ఆంధ్రలో భాగంగా 1,00,000 కోట్లు దోచేసింది. దాటన్నిటికీ ఎవడు సమాధానం చెప్తాడు? నీ అమ్మ మొగుడు చెప్తాడా? దానికి అందరికి సమాధానం ఎవరు చెప్తారు? రానున్న రోజుల్లో అన్నిటికీ నీకు ముహూర్తం పెట్టారు. ఒక 1 నెల రోజులు ఓపిక పట్టమ్మా. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చావు కదా, మరలా ప్రెస్ ముందుకు కూడా రావడానికి కూడా నీకు అసలు అంత టైం కానీ అంత అధికారం కూడా లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి ఒక్క చెట్ట తేల్చేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం నిద్రపోదని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. టీటీడీ చైర్మన్ అనేవాడు ఈరోజు ఏదో దీక్ష, తప్పు చేయలేదు, ప్రమాణం చేస్తాను. సిగ్గు శరం ఉండాలి. పోతే నువ్వు ఒక్కడివే పోతావేమో, ప్రమాణం చేస్తే నీ కుటుంబం మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకో, తప్పు చేసిన వాడు నువ్వు, తప్పు చేసిన కుక్కవి నువ్వు. నీ వల్ల నీ కుటుంబం మొత్తం ఎందుకు అన్యాయం అయిపోవాలి? నీ కుటుంబం మొత్తం ఎందుకు సర్వనాశనం అయిపోవాలి? నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ప్రమాణం చేస్తే నీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. గుర్తుపెట్టుకో. అందులో కల్తీ నెయ్యి కలిపారు, మాంసం కొవ్వు కలిపారు, అది మీ అందరికీ తెలుసు. ల్యాబ్తో సహా. ల్యాబ్ అబద్ధం చెప్పిద్దా? ల్యాబ్ ఏమన్నా కూటమి ప్రభుత్వం జాగిరా? కాదు కదా. ల్యాబు ఎలా ఉంటే అలా చూపించింది. కాబట్టి ల్యాబ్లో రికార్డులే చూపిస్తూ ఉన్నాయి. మీ మొహాన్ని చూసుకోండి కావాలంటే ప్రతి ఒక్క చిట్టా కూడా. అప్పుడు మాట్లాడండి. నువ్వు కేంద్ర మంత్రికి లేఖలు రాసినా, కేంద్ర మంత్రికి ఏం చేసినా, ప్రధానమంత్రికి అదే కేంద్రంలో ఏది రాసినా ప్రధానమంత్రికి మీరు ఏ లేఖలు ఇచ్చినా సరే ఏవి చెల్లుబాటు జరగవు. మీరు తప్పు చేసినట్టు రుజువులు ఉన్నాయి, ల్యాబు టెస్టులు చూపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీ మొహాన్ని ఇసిరేస్తాము, చూసుకోండి. దాన్ని బట్టి నరేంద్ర మోడీ గారైనా సరే మంచిగా దారి చూపిస్తారు. నరేంద్ర మోడీ గారికి వెంకటేశ్వర స్వామి అంటే ఎలలేని అభిమానము. కాబట్టి తప్పు చేసిన వాడిని ఎవరు వదలడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, నేను కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి తప్పు మరెక్కడా జరగకుండా చూస్తాడని కూడా నేను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ గుళ్ళో ఒక గుళ్ళోనే జరిగిందో ఇంకా ఎన్ని గుళ్ళో జరిగినాయి. అమ్మవారి గుడి కానివ్వండి, అటు చూస్తే సింహాచలం అప్పన్న స్వామి గుడి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో అంత జరిగితే ఇంకా మిగతా గుళ్ళో ఎన్ని జరిగాయో. అంటే వీళ్ళ బతుకులకి ఏమీ సరిపోవు. దేవాలయాల ఆస్తులు దోచేసుకున్నారు, వెండి సింహాలు దోచేసుకున్నారు, వజ్ర వైరుడి ఆభరణాలు, వెండి బంగారు ఆభరణాలు దోచేసుకున్నారు. ముఖ్యంగా ఉండి లెక్కింపుల్లో మాయలు చేశారు. భగవంతుడికి వచ్చే, అమ్మవారికి వచ్చే పట్టు చీరలు, వెంకటేశ్వర స్వామికి వచ్చే పట్టు వస్త్రాలు అన్నీ దోచేసుకున్నారు, అన్నీ అమ్మేసుకున్నారు. చివరికి టిక్కెట్లు కూడా అమ్మేసుకొని, బ్లాక్ టికెట్లు అమ్మేసుకొని బతికిన బతుకులు వీళ్ళయి. అవన్నీ కాక వెంకటేశ్వర స్వామి
లడ్డు మీద కూడా ఇంత అపవిత్రం చేశారంటే ఒక కేజీ నెయ్యి 391 రూపాయలు సంథింగ్ ఎంత పెట్టారు. అరే బాబు అసలు మీకు సిగ్గుందా? నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈరోజు మార్కెట్లో 600 నుంచి 700 ఉంది. 600, 650, 700 ఉంది. అది సగానికి సగం ధర తగ్గిందంటే దాంట్లో ఏ చెడు లేకుండా ఉందని మీరు ఎట్లా దాంట్లో పెట్టారు? 396 సంథింగ్ ఎంత పెట్టారు? దీన్ని బట్టే మీరు తప్పు చేశారని తెలుస్తుంది. అయినా ల్యాబే మీకు చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు శిక్షార్హులే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఏ ఒక్క నా కొడుకు కూడా బతికి బట్టగట్టడని హెచ్చరిస్తూ ఉన్నాను.